అమ్మా, ఆ ఎస్ఐ బాబ్జీ గారు వచ్చాడు. మేడం, వాడు వచ్చేసాడంట మేడం. సూర్య, దొరికిపోతాం. నారాయణ రా, దీని వెనక్కి వెళ్ళా, ఇక్కడే దాకా. హలో సూర్య మేడం, మీరు లోపలే ఉన్నారని తెలుసు, తలుపు తీయండి మేడం. అర్రెర్రెర్రెర్రె, ఏంటి పట్టపగలే ఇద్దరు దుప్పట్లో దూరినట్టున్నారు? డోంట్ టాక్ రబీష్. అబ్బా, మళ్ళీ కలిసిపోయారా ఏంటా అని. అది నీకు అనవసరం. సరే, ఇంతకీ ఆ నారాయణ గారిని ఎక్కడ దాచావు? నారాయణ ఎవరు? రోడ్డుపైకి బుర్కా వేసుకొచ్చి నా కళ్ళల్లో కారం కొట్టి తీసుకుపోయావే, వాడు. బయటున్న అమ్మవారి విగ్రహాన్ని నీకు తెచ్చిచ్చాడే, వాడు. మీ డ్రామాలు నాకు తెలియవనుకోవద్దు, నేను పోలీస్నే. మీరు పొరపాటు పడుతున్నారు. మాకే నారాయణ తెలియదు. ఆ అన్నం ప్లేట్ ఎవరిది? నాదే, నా కోసమే తెచ్చింది. ఓహో, అమ్మా, నారాయణ అంకుల్ పారిపోతున్నాడు. పారిపోతున్నాడా? హ్, తప్పుకో. నారాయణ రా, నువ్వు ఇక్కడ ఉండదు. ఏమండి, ముందు ఇతన్ని వేరే రూమ్ లోకి తీసుకువెళ్ళండి. హా, ఏంటి ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పనుండి వెళ్తున్నాం. అయినా మేమెక్కడికెళ్తే మీకెందుకు? మందులు తేవడానికే కదా వెళ్తుంది. మాకేం తెలీదనుకుంటున్నారా? కార్లో కూర్చుని మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాం. కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోతున్నాడు, తేడా వస్తే కేసు మెడకి చుట్టుకుంటుంది అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఎవరికి కడుపు నొప్పి? మా నాన్నకి, మా తమ్ముడికి, పులికి. ఓ, ఏంటి ముగ్గురికి ఒకేసారి వచ్చిందా కడుపు నొప్పి? రాకూడదని ఏముందమ్మా? మరి కేసు మెడకి చుట్టుకుంటుంది అని ఎందుకన్నట్టో. ఏమైనా తప్పు చేస్తున్నారా? టెన్షన్ పడుతున్నారు? మేము మీ టైప్ కాదు, తప్పులు మోసాలు చేయటానికి. మా పులికి కడుపు నొప్పి వచ్చి మెలికలు తిరుగుతున్నాడు. మా తమ్ముడికి మందులు తేవడానికి మమ్మల్ని వెళ్ళమన్నాడు. వాడికి ఏమైనా అయితే లేనిపోని కేసు అవుద్ది, త్వరగా వెళ్ళండి అని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. అబ్బో, అవన్నీ కలిపి మాట్లాడేసరికి మీకు పొరపాటుగా అర్థమై ఉంటుంది. అవునా? పదండి. ఆహా,
ఏంటమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్లే తడబడతారు. నాకు తెలిసి ఆ సూర్యకాంతం నారాయణ గాడిని ఇంట్లో పెట్టుంటుంది. వాడికి కడుపు నొప్పి రావడంతో వాణ్ణి బయటికి తీసుకొస్తే ఎక్కడ మనకి దొరికిపోతామో అన్న భయంతో మందుల కోసం వీళ్ళని పంపిస్తున్నారు. వాడికి కడుపు నొప్పి వస్తే ఏంటి, కాలు నొప్పి వస్తే ఏంటి? ఎస్ఐ చెప్పింది మర్చిపోయావా? లేదే, ఈ ఇంట్లో శవం లేస్తే కీడు అని చెప్పి అమ్మవారి విగ్రహం లేపచ్చు అని చెప్పాడు. ఈ లలితను ఎలా లేపాలా అని ఆలోచిస్తుంటే వీళ్లు బయటికి వెళ్లి మనకు అవకాశం ఇచ్చారు. అమ్మా వస్తున్నారే. రంగనాయకి దాక్కుంటోంది. ఏం చేయబోతున్నారు వీళ్ళు? వదినా, ఆపొస్తుంది, పారిపోండి. అక్క ఆ మూత నీ మీదకే వస్తుందక్క. పారిపో అక్క. అయ్యో అక్క, అక్క 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 జాగ్రత్త. ఆ లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. అమ్మా లల్లి చచ్చిపోతుంది, విగ్రహం తీసేస్తారు. అమ్మా, ఆ నువ్వు ప్రతిదీ ఇలా డ్రీమ్ వేసుకోవడం మానవా? హా, ఇది కూడా డ్రీమేనా? హా, అయ్యో, ఆ లల్లి వాళ్ళు ఇంకా రాలేదు. నువ్వు రంగు నీళ్లు పోయలేదు, ఈ ఆంబోతు పడవలేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం నాన్న, ఆ రంగనాయకి నా మీద ఎర్రనీళ్లు పోసి ఎద్దును వదిలి నన్ను చంపాలని చూసింది. అవును నాన్న, సమయానికి వచ్చి సూర్య తప్పించకపోతే అక్క మనకి దక్కేది కాదు. అక్కనే చంపాలని చూస్తారా వాళ్ళని? ఆగండి. వెళ్ళి ఏం చేస్తారు? ఎందుకు చేశారని నిలదీస్తాను. నిలదీస్తే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తే ఏమొస్తుందిరా? మళ్ళీ ఆ ఎస్ఐ బాబ్జీ గారి ఎంక్వైరీకి వస్తాడు. వాడు ఆ రంగనాయకి వాళ్ళ తొత్తు. ఏవండి, మనం ఆవేశపడి సాధించేది ఏమీ లేదు. అందుకని వాళ్ళు ఎంతకు తెగించినా తెలిసి కూడా చూస్తూ ఊరుకోవాలా? అమ్మ సూర్య, వాళ్ళని చూస్తుంటే ఆస్తి కోసం
మనుషుల ప్రాణాలు కూడా తీసేలా ఉన్నారు. పోతే పోయింది. ఈ ఇల్లు వాళ్ళకే ఇచ్చేసి మనం వెళ్ళిపోదామమ్మా. అంటే ఇంత కష్టపడుతుంది, ఎన్ని ప్లాన్లు వేస్తుంది, ఇంటిని వాళ్ళకు అప్పగించడానికా మావయ్య? ఇది మీ కష్టార్జీతం. ఇది మీ బిడ్డలకి దక్కాలి గాని అలాంటి దుర్మార్గుల పాలు కాకూడదు. అలా అని వాళ్ళు నా బిడ్డలకు నీకు ఏ క్షణం ఏ ప్రమాదం తలపెడతారో అని భయమేస్తుందమ్మా. ఏం కాదు మావయ్య గారు, నేనుండగా అసలెవ్వరికీ ఏ ప్రమాదం రానివ్వను. నన్ను నమ్మండి. అక్క, ఈ గొడవ తేలేంత వరకు, ఆ రంగనాయకి నటకుమారులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు మీరు బావల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు కదా? అక్కడికా? అవును, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవగానే మళ్ళీ వద్దురు గాని. ఎందుకు వాళ్ళకి పెరిగితన నూరిపోస్తున్నారు? ఆడదాన్నైన నేను వాళ్ళకి ఎదురు వెళ్తుంటే మగాడయ్యుండి మీకు వాళ్ళంటే భయమేస్తుందా? నాకు భయం వేయడం ఏంటి? అక్కలకి ఏమైనా అవుతుందేమోనని. రేయ్, అక్కడ మీ బావే తిండి లేక తిరుగుతున్నారు. వాళ్ళ ఆకులు నాకుతుంటే మమ్మల్ని వెళ్ళి వాళ్ళ మూతలు నాకమంటావా? అక్కడికి వెళ్లి వాళ్లతో మాటలు పడ్డం కంటే సూర్య ఉంది కాబట్టి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవడమే బెటర్. ఏంటి, ఆ పులిగాడు ఇటే కదా వచ్చాడు? ఇంతలోని ఎలా మాయమైపోయాడు? అవునమ్మా, ఆయన శ్రీకృష్ణుల్లా మాయలు చేస్తూ ఉంటారు. ఆ? హ, వాడికి శ్రీకృష్ణుడితో పోలికేంటే? వెదవ ముంచుగాని మొహం వాడును. హా? చూశారు కదా మేడం, వాళ్ళు అక్కడే ఉన్నారు. మీరు వాళ్ళని డైవర్ట్ చేస్తే గాని నేను నారాయణకి మందులు ఇవ్వలేను. ఒకసారి ఇక్కడ ఓకే మేడం. ఉండండి, నేను వస్తాను. ఏంటి ఇది? అమ్మా, ఎవరో మనల్ని టమాటాలతో కొడుతున్నారే. ఎవరాది? ఎవరు? అబ్బా, అట్నుంచి కొడుతున్నారే. ఎవరాది? మమ్మల్ని కొడతారా? అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం బతికిపోయాం. సరే, నేను వస్తాను. పులి ఆగు. నా గెస్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడే దాక్కుని నీ కోసం చూస్తుంటారు. ఏంటే, ఎంతసేపు చూసినా ఏదో తలుపు తీయడం లేదు? వెళ్దాం పదమ్మా. సరే పద. అటు కాదు, ఇటు ఇటు. అమ్మ బాబోయ్, ఈ రాక్షసులు కిటికీ దగ్గరకు వచ్చినట్టున్నారు. నువ్వెళ్ళి దాక్కో. ఏయ్ పులి, ఏంట్రా నువ్వు చేసేది? కనిపించటంలా? బాడీ బిల్డింగ్ చేస్తున్నాను.
తలుపు కొడుతుంటే తీవేంటి? నువ్వు తలుపు కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి తీసేయాలా? ఆ? సరే, షర్ట్ వేసుకుని చావు. చూడలేక చస్తున్నావు నీ బాడీని. హే! నిన్నెవడు చూడమని చెప్పాడు? నీ కూతుర్ని పంపించు, కండలు చూపించి పడేస్తా. చిచి చిచి చిచి. అమ్మా నేను చూస్తానే. ఏంటి చూసేది? పా, పా, పా. హలలలలలలలలల. అమ్మా, మా ఇంట్లో నీకు అపచారం జరగడం ఏంటమ్మా? టైం టు టైం పూజలు చేస్తున్నాం. టైం టు టైం నైవేద్యాలు పెడుతున్నాం. హా! నాకు పటిక బెల్లం పెట్టి ఇంట్లో మీరందరూ మాంసాలు తింటున్నారే. అలలలలలలలలల. మా ఇంట్లో మాంసాలు ఎవరు తింటారమ్మా? పాల డబ్బాల మీద పసిపాపల ఫేసులు పెట్టద్దే. అలలలలలలల. అమ్మవారు అబద్ధం చెప్పదు. అలలలలలలల. ఇంట్లో అమ్మవారు వెలిస్తే నిష్ఠగా ఉండాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా? అందుకేనే నాకు కోపం వచ్చింది. ఏంటమ్మా సూర్య, అమ్మవారి ఇంటి ముందుంటే ఇలాంటి పనులు చేయొచ్చా? లేదు లేదు, తింటే ఈ నటకుమారి తినుంటుంది. ఒకరి మీద ఒకరు తోసుకోవడం కాదే. మీరు చేసిన పనులకి నేను హట్టయ్యాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. వెంటనే నా ప్రతిమని ఇక్కడి నుంచి తీసి ఊరి చివరున్న చింత చెట్టు దగ్గర పెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యండి, లేదంటే ఈ ఇంటినే కాదు ఈ ఊరినే వల్లకాడును చేస్తా. ఎవరో తెలియ చేసిన పొరపాటుకి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలాగమ్మా? ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. యు మస్ట్ స్టే హియర్ మ్యామ్. ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను కన్విన్స్ చెయ్యలేవురా. నీ రిక్వెస్ట్ ని నేను రిజెక్ట్ చేసేస్తున్నాను. విగ్రహాన్ని తీయండిరా, ఊరి చివర పెట్టండిరా. అలా చూస్తారేంటి? అమ్మవారు చెప్తుంది కదా తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని. పదండి, విగ్రహాన్ని తీసి ఊరి చివరిన పెడదాం. నువ్వు డూప్లికేటే. విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసైపోతే ఊరిని వల్లకాడు చేస్తానే. తీసారంటే అందరినీ మింగేస్తాను. పుసే వాము. అమ్మ సూర్య, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇద్దరి మీదకి అమ్మవారు వచ్చిందా లేదా ఎవరో ఒకరు నటిస్తున్నారా? ఎలా తెలుసుకోవడం సూర్య? నేనే అసలైన అమ్మవారిని రా. నా మాట నమ్మండిరా. ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి ఊరి చివర పారేసి నాకు అపచారం జరగడానికి కారణమైన ఈ సూర్యకాంతాన్ని శిక్షించండి. నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. ఏం శిక్ష వేయమంటావో చెప్పు. ఈ సూర్యకాంతానికి గుండు కొట్టించి పళ్ళు రాలగొట్టండి. అప్పుడు గాని నేను శాంతించను. నేను చెప్పినట్టు చేస్తారా లేక నా కోపానికి బలవుతారా? అలలలలలల మీరే డిసైడ్ చేసుకోండి. అలలలలలలలల. వద్దమ్మా, నా గురించి వీళ్ళందరినీ బలి తీసుకోవటం ఇది న్యాయం కాదు. అయితే వెంటనే శిక్ష అమలు చేయండి. ఇద్దరిలో ఒరిజినల్ అమ్మవారెవరో తెలియాలి కదా. నేనే ఒరిజినల్ అని చెప్తున్నాను కదే.
ఇదెక్కడ తగులుకుంది మనకి? మీరిద్దరు గొడవ పడకండమ్మా. ఇద్దరిలో ఎవరు ఒరిజినలో, ఎవరు డూప్లికేటో, ఎవరి మీదికి అమ్మవారొచ్చారో, ఎవరు నటిస్తున్నారో నేను తెలుస్తాను. ఎలా అమ్మా? చెప్తాను. పులి ఇలారా. మేడం, సరేనా? అలాగే మేడం. వెళ్ళు. ఏమే, నిజంగా దీని మీద కూడా అమ్మవారు వచ్చిందా ఏంటి? నీలాగే తను కూడా యాక్టింగ్ చేస్తుందని నాకు డౌట్ అమ్మా. నువ్వైతే తగ్గదు. తగ్గను. అలలలలలలలలలల. నట్టు, ఏంటమ్మా? ఈ ఇంటికి నిన్ను కోడల్ని చేసి చక్రం తిప్పుదాం అనుకున్నానే, కుదరలేదు. కనీసం ఇంటినైనా దక్కించుకుని అమ్మేసి సొమ్ము చేసుకుని ఏ గోవాలోనో బ్యాంకాక్లోనో నా శేష జీవితాన్ని రిచ్గా గడుపుదాం అనుకున్నా. అది జరగలేదు. ఇంత మంచి ఇల్లు, ఇంత అమాయకమైన మనుషులు మనకెప్పుడు దొరుకుతారో? లోకమేం గొడ్డుపోలేదమ్మా. మన్నలాంటి మంచి వాళ్ల కోసం బకరాలు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. పద. ఏంటే సౌండు? ఎవరో దగ్గుతున్నారమ్మా. అక్కడి నుంచి వస్తుందా శబ్దం? కొంపదీసి ఆ శిల్పిగాడంటావా? ఏమో, చూద్దాం. పద పద. నారాయణ. మేడం, అమ్మని నారాయణ. ఒసే, నువ్వు వెళ్ళి కర్ర తీసుకురా పో. ఏమైంది నారాయణ? నీళ్లు తాగుతుంటే పొలం మారింది మేడం. ఒక్కసారి తలుపుతి, నీతో మాట్లాడాలి. వస్తున్నా మేడం. ఏంటమ్మా, ఇంట్లోకి పరిగెత్తిన అమ్మ కూతుళ్ళు ఎంతసేపటికి బయటికి రావడం లేదంటే? బయటికి వస్తే గుండు గీసి పళ్ళు రాలగొడతామని భయపడుతున్నట్టున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోవటానికి మూటముల్లి సర్దేసుకుని ఉంటారు. వాళ్ళు సర్దుకోకపోతే మనమే సర్దేద్దాం. ఇద్దరికి గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళీ మన ఇంటి వైపు రాకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేద్దాం. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? మనమందరం అనుకున్నట్టు వాళ్ళు వెళ్లిపోవటానికి రెడీ అవుతున్నారా, లేక ఏదైనా చేయడానికి ఆలోచిస్తున్నారా? చేయడానికి ఇంకేం మిగిలిందమ్మా వాళ్ళకి? మళ్ళీ మీ జోలికొచ్చినా, ఈ అమ్మవారి జోలికొచ్చినా బడిత పూజ తప్పదని క్లియర్ గా అర్థమైంది వాళ్ళకి. బయటకు వస్తే ఏం చేస్తామో అన్న భయంతో గజగజలాడిపోతూ ఏ మూలనో ఏడుస్తూ ఉంటారు. నేరస్తులు ఎక్కడుంటే అక్కడే పోలీసోడి డ్యూటీ అని
మాజీ పోలీస్ ఆఫీసర్ అయినా మీతో ఏమీ చెప్పక్కర్లేదనుకుంటా. నేరస్తులా? ఇక్కడెవరు నేరస్తులు ఉన్నారు? ఆ రంగనాయకి నటుకుమారి ఆ బాపతే కదా, వాళ్ళ గురించే చెప్తున్నట్టున్నారు. పోన్లేండి, ఇంతకాలానికి నేరస్తులెవరో తెలుసుకున్నారు. వాళ్ళు లోపలే ఉన్నారు, తీసుకువెళ్ళండి. నేనొచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు, ఈ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి. సూర్యాన్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? తనేం తప్పు చేసిందని? నారాయణ అనే శిల్పిని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాచిపెట్టినందుకు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా సూర్యకాంతం కిడ్నాప్ చేసే దానిలా కనపడుతుందా? అసలు మీరు చెప్తున్న నారాయణ ఎవరు? మీరంతా అమ్మవారని దండాలు పెట్టి పూజలు చేస్తున్నారే, విగ్రహాన్ని చెక్కి తెచ్చి ఇక్కడ పెట్టినవాడు. ఇది పెట్టుడు విగ్రహం కాదు, స్వయంభుగా వెలిసిన విగ్రహం. ఆహా, మా అందరితో పూజలు అందుకుంటున్న అమ్మవారు ఆవిడ. పూజించే వాళ్ళు ఉండాలే గాని రోడ్డు సైడ్ ఉండే కరెంటు స్తంభం కూడా పూజలు అందుకుంటుంది. భక్తులారా, ఈయన మాటలు నమ్మకండి. మన సూర్య మీద కక్ష కట్టి తప్పుడు కేసులో ఇరికించాలని ఈయన చూస్తున్నాడు. అంతేనా? మనం కొలుస్తున్న అమ్మవారిని రాయితో పోల్చి అవమానిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఏయ్, ఆగండి. ఏంది రెచ్చిపోతున్నారు? మీ భక్తితో మామూలు జనం భయపడతారేమో, నేను భయపడ్ను. ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మా వాళ్ళ చేతిలో లాఠీలున్నాయి, మీ వెనకాల వీపులున్నాయి, గుర్తుంచుకోండి. అంటే ఏంటి? మా మీద దౌర్జన్యం చేస్తారా? మా డ్యూటీకి అడ్డొస్తే లాఠీ చార్జ్ చేపిస్తా అని చెప్తున్నా. ఏంటండి న్యూసెన్స్? అసలు మా సూర్య కిడ్నాప్ చేసిందంటానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మీకు ఆధారం కావాలా? ఇదిగో. అమ్మా ఆగండమ్మా, అమ్మా ఆగండమ్మా, ఆగండమ్మా. ఎందుకు ఆవేశపడుతున్నారు? వీళ్ళ మాటలు విని నేనే పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మళ్ళీ ఏంటి వైపు వచ్చినా నా మీద కాని మా వాళ్ల మీద కాని తప్పుడు కేసులు పెట్టాలని చూసినా మీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. జాగ్రత్త. ఎస్ఐ గారు, అంతేనా? మీరేం మాట్లాడరే? మాట్లాడటం కాదు, మీరు చేసిన పనికి ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలెయ్యాలి. మీ మాటలు నమ్మి ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఎదవనైపోతున్నా. మీరు నా గాని ఫోన్ చేశారంటే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాను. కానిస్టేబుల్స్ మూవ్. పదండి, అమ్మవారి పూజకి టైం అయింది. రండి రండి పదండి. ఏంటి రంగనాయకి, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయని అస్సలు అనుకోలేదు కదా? మీరు వేసిన ప్లాన్ లాస్ట్ మినిట్ లో రివర్స్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇదిగో, నువ్వు హీరోయిన్వి కాబట్టి ఎన్ని డైలాగులైనా చెప్తావు. కానీ ఇప్పుడే ఎదుగుతున్న విలన్ గా నాదొక డైలాగు. నారాయణ్ని కట్టేస్తే పులి ఎలా వచ్చాడు?
అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదే, ఇప్పుడే బుర్ర పదునెక్కింది. అమ్మవారిని అడ్డు పెట్టుకుని మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించడానికి నేను రెడీ. ఇల్లు వదిలి వెళ్లటం మాత్రం జరగని పని. ఏం చేస్తారో చేసుకోండి. ఇదిగో ఆంటీ, ఆ, నువ్వు మామూలుగా ఉన్నా, గుండు కొట్టించుకుని ఉన్నా నిన్ను ఎవ్వడో దేకడు. కాని నా నట్టుకి పళ్ళు లేకుండా నేను చూడలేను. అవునమ్మా. నోరు ముయ్యవే. మరోసారి సూర్యకాంతాన్ని గెలవకపోవచ్చు కానీ పంతాలకి పోతే నాకంటే మూర్ఖులు ఇంకెవ్వరు ఉండరు. చెప్తున్నాను కదా, ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఏంటమ్మా ఎలా తెగించేసింది? రంగనాయకి, అట్టే బిల్డప్లకు పోకు. ఇల్లు వదిలిపోతే నీకే మంచిది. పోతావా పోవా? పోను. ఈ ఇంటికి యజమానురాలనని మీరే ఒప్పుకున్నారు కదా, కాబట్టి ఈ ఇంట్లో ఉండాల్సింది నేను, వెళ్లిపోవాల్సింది మీరు. అది జరగని పని. నేను కదలడం కూడా జరగని పని. ఆవిడ వెళ్ళిపోనంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? మొండోడు రాజు కంటే బలవంతుడు అని అలా అన్నింటికీ తెగిస్తే ఏం చేయగలం? ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మాకు పనిష్మెంట్ ఇస్తారా? ఆవిడ దేనికైనా రెడీ అంటుంది కాబట్టి ఆవిడకెందుకు ఇస్తాం? పనిష్మెంట్ నీకిస్తాం. నాకా? మీ అమ్మ ఇంత తెగించి గోల చేస్తుంది ఈ ఆస్తి కోసమేగా. ఆస్తుంటే నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది. చూసావా, మీ అమ్మ ఇన్ని మోసాలు చేసేది, ఇన్ని పాపాలు చేసేది అన్ని నీకోసమే. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హ్యాపీగా ఉండాలని. ఎస్, 100% కరెక్ట్. దానికి ఇంత గోలెందుకు అత్తమ్మా? నాకిచ్చి పెళ్లి చేస్తే అమ్మ లలిత, లలిత, అమ్మ లలిత, అమ్మా, అమ్మ లలిత, నీకేమైందమ్మా? ఏమైందమ్మా? ఇదేంటిది లేచి కూర్చుంది? నువ్వు చచ్చిపోయావు కదా. అక్క అక్క, నీకేం కాలేదు కదా? నాకేమైంది? ఏం కాలేదు వదినా. నువ్వు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయావని చెప్పారమ్మా వీళ్ళు. మేం చెప్పడం ఏంటి? మీ కళ్ళతో మీరు కూడా చూశారు కదా శవాన్ని. బతికుంటే శవం అంటారేంటండి? అదే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఒకసారి చచ్చిన తర్వాత ఇలా లేవకూడదు. అంటే మా అక్క చావాలని కోరుకుంటున్నారా? అసలేమైంది వదినా? ఎందుకు ఇక్కడ ఇలా పడున్నావు? తెలీదు సూర్య, టీవీ పెట్టుకుందామని హాల్లోకి వచ్చాను. ఆ నటకుమారినే వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. దాంతో వాదిస్తున్నాను. ఇంతలో ఎవరో వచ్చి నా తలపైన బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అయితే ఎవరో నీ మీద హత్య ప్రయత్నం చేశారన్నమాట. ఎవరో కాదు, వీళ్లే చేసుంటారు. మేము హత్య ప్రయత్నం చేయడం ఏంటి? మమ్మల్ని ఇంట్లోంచి తరివేయాలని ఇలాంటి లేనిపోని నిందలు వేయటం అస్సలు బాలేదు. అయితే మీకేం తెలీదు? తెలీదు. అయినా ఆవిడ్ని చంపాల్సిన అవసరం మాకేంటి? మర్యాదగా తప్పొప్పుకోండి. చెయ్యని తప్పుకి మేమెందుకు ఒప్పుకోవాలి? మేమెందుకు ఒప్పుకోవాలి అంటే మా అమ్మనే కొడతావా? నీకెంత ధైర్యం?
ఇదిగో సూర్యకాంతం, చెయ్యుంది కదా అని ఊరికే చేయి చేసుకోవడం కాదు. మేమేం తప్పు చేసామనుకుంటా? మీరు చేసింది తప్పు కాదు, నేరం. ఇదిగో చూడండి. అమ్మో అమ్మో అమ్మో, కరెంట్ షాక్ ఇచ్చి నన్ను చంపేయాలని చూసారా? నేను మీకేం ద్రోహం చేశానే? నిన్ను చంపేసి ఆ వంకతో బయట ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీయించేసి ఈ ఇల్లు అమ్ముకుందామని ప్లాన్ చేశారు వదినా. పోయినసారేమో ఎద్దు నట్టం పెట్టుకుని అక్కని చంపాలని చూశారు. ఇప్పుడు కరెంట్ షాక్ తో కరెంటు షాక్ కొట్టించి చంపాలని ప్లాన్ చేసిన వీళ్ళు కరెంటు ఉందో లేదో అని కూడా చూసుకోలేదు. కరెంటు వైర్ పెట్టినప్పుడు షాక్ కొట్టినట్టు కొట్టుకుంది. కర్మ కాలిపోతే అన్నీ అలాగే కలిసి వస్తాయి. దుర్మార్గురాలా, ఈ ఇంటి కోసం నా కూతుర్ని పొట్టను పెట్టుకోవాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మనుషులైతే ఎలా ఎందుకు చేస్తారండి? మీరు ఎన్ని ఏదో పనులు చేసినా మిమ్మల్ని ఇంకా ఇంట్లో ఉండనిచ్చినందుకు ఇదా ఫలితం? పోనీలే, ఆడవాళ్ళు బయటికి గెంటేస్తే రోడ్డును పడతారు. ఈడొచ్చిన పిల్లతో రోడ్డు మీద దిక్కు మొక్కు లేకుండా ఉంటే దాని జీవితం నాశనం అయిపోతుందని జాలి చూపించడం నేను చేసిన తప్ప. ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు నాన్న. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి ప్రమాదం నాన్న. అవును, వీళ్ళకి మనుషుల మధ్య బతికే అర్హత లేదు. రే చైతు, పోలీసులకు ఫోన్ చేయరా. అలాగే నాన్న. అనవసరంగా పోలీసులకి ఫోన్ చేసి తప్పు చేసావు నాన్న. అవును నాన్న, అక్కని చంపాలని చూసిన వీళ్ళని మనమే చంపేసి ఆత్మరక్షణ కోసం చంపామని చెప్తే బెటర్ గా ఉండేది. ఇప్పటికైనా ఏమైంది? పోలీసులు వచ్చే లోపల ఆ పని కానిచ్చేద్దాం. నాన్న, కేసు అయితే నువ్వు చూసుకో. అవునా, సరే అలాగే కానివ్వండి. సూర్య, సూర్య మమ్మల్ని కాపాడు సూర్య, వీళ్ళంతా చంపేస్తా ఉంటున్నారు. మనుషుల ప్రాణాలు తీయడం తప్పు. ఆహా, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మా అక్కని చంపాలని చూసినప్పుడు ఏమైంది మీకు ఈ బుద్ధి? నిన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తే థ్యాంక్స్ చెప్తావేంటమ్మా? ఉసే పిచ్చి మొహమ్మ, అప్రకా తప్రా అంటే అదేనే. వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ అరెస్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తూ తీసుకొచ్చారు కానీ నన్ను నిజంగా అరెస్ట్ చేశారనుకుంటున్నావే? వస్తాం ఎస్ఐ గారు, పదవే. ఏయ్, ఆ? ఎక్కడికి వెళ్ళేది? నిన్ను అరెస్ట్ చేసింది చిన్న బెట్టింగ్ కేసులో కాదు, అటెంప్ట్ మర్డర్ కేసులో. ఏయ్, లోపల తీసుకుపోతండి. అలాగే సార్, పదండి. అయ్యో, ఇదేంటండి ఎస్ఐ గారు? అక్కడేమో కన్ను కొట్టారు, ఇక్కడ ఇలా చేస్తున్నారేంటి? ఆయన నీకు కన్ను కొట్టారా? అవునే, డింగ్ డింగ్ అంటూ 2 సార్లు కన్ను కొట్టాడు. అందుకే సైలెంట్ గా వచ్చేసా. ఇంతవరకు ఆయన కన్ను పడింది నా మీద అనుకున్నాను, నీ మీదన్నమాట. చిచ్చే, దాని మీద కన్నేయటం ఏంటి? మనం ఫ్రెండ్స్ అనే కదా కన్ను కొట్టింది. అయినా మీకోసం మేము ఎన్ని అదో పనులు చేయలేదు.
మా కోసం మీరేని ఏదో పనులు చేయలేదు. ఇప్పుడు లోపలేస్తానంటే ఎలా ఎస్ఐ గారు? ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. ఈ కేసులో నిన్ను వదిలేస్తే పర్మనెంట్ గా నేను ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇదిగో రంగనాయకి, ఇది రికార్డ్స్ లో లేని గన్. ఎందుకండి, మీ గన్నే ఇవ్వచ్చుగా. ఎందుకు? కేసులో నేను ఇరుక్కోడానికా? ఇది తీసుకెళ్ళు, చైతుగాడిని కాల్ చేసి పారిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటా. చేతుని నేనెందుకు కాలుస్తాన్రా? నా కన్ను విధాల అడ్డున్న సూర్యకాంతాన్ని చంపి ఆ చేతుతో నా కూతురు పెళ్లి చేసి ఆ ఇంటికి కోడల్ని చేస్తాను, నా కూతుర్ని. అలాగే అల్లుడు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. పదవే. తనెక్కడికి? తను ఇక్కడే ఉంటుంది. నువ్వు ఒక్కదానివే పోయిరా. లేదు, నేను మా అమ్మతోనే వెళ్తాను. ఎందుకు బంగారం? బయట ఎండగా ఉంది, ట్యాన్ అయిపోతావు. లేదులే అల్లుడు గారు, తను నాతో పాటు ఉంటే నాకు ధైర్యం, దానికి ధైర్యం. ఎవరైనా చూస్తే ప్రమాదం కదా. కనిపించేలా వెళ్తావా ఏంటి? మొహానికి మాస్కులేసుకుని వెళ్తాం. ఇది ఇక్కడే ఉంటే దీని పొజిషన్ ఏమవుతుందో నాకు తెలుసురా. ఒక్క నిమిషంలో మర్డర్ చేసుకుని వచ్చేస్తాంగా. నువ్వు రావే, రా. ముసల్ది దాన్ని బయటికి పంపించి నటకుమారితో రొమాన్స్ చేద్దాం అనుకుంటే తీసుకొని పోయింది. ఏంటి పబ్లిక్ లో ఓవర్ యాక్షన్? అమ్మా, ఆటో ఆపు. నా మీద హత్యా నేరం కేసు పెట్టి నన్ను లోపలేయించి ఇక్కడ మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారే. సూర్యకాంతం, నీకిదే ఆఖరి రోజు. అమ్మా, నీకు గన్ను పేల్చడం వచ్చా? నీకు పుట్టంగానే తినడం వచ్చావు? ఇది అంతే. ఇందులో ఎటు 5 బుల్లెట్స్ ఉన్నాయి. కాల్ చేస్తే పోలా, ఏదో ఒకటి తగులుతుంది. సూర్య, ఏమిటి? ఏమిటి? ఆగండి. అదే నాన్న, అంకుల్, ఏమైంది నాన్న? నాన్న, ఏరా, బ్లడ్ ఎక్కించుకుని బ్రతికేద్దాం అనుకుంటున్నావా? నీ చావుకి
నీ పెళ్ళాం నాకు చేసిన అవమానమే కారణం. నీ పెళ్ళామే కారణం. గుర్తుంచుకో. పట్టుకోవే. అమ్మా, నర్సు స్పృహలోకి వస్తుంది. అమ్మా, నర్సు స్పృహలోకి వస్తుంది. పద 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 పద. పద పద పద. అయ్యో, ఏమైంది నాకు? మేడం, మేడం, ఏమైంది సిస్టర్? ఎవరైనా లోపలికొచ్చారా? నేను ఇక్కడే ఉన్నాను. ఎవరూ రాలేదే. లేదు, ఎవరు వచ్చారు. నా ఫేస్ మీద స్ప్రే చేశారు. మరి ఆయన? మేడం, బ్లడ్. మాస్క్ పెట్టుకోవే, మాస్క్ పెట్టుకో. ఈ వైర్ ఎవరు కట్ చేశారు? చెప్పాను కదా మేడం, ఎవరు వచ్చారని. వాళ్ల పనే అయ్యుంటుంది. ఉండండి, డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. ఎవరి పని చేసింది? తెలీదు డాక్టర్. ఎవరో ఎన్ని చంపడానికి వచ్చినట్టున్నారు. ఇలా చేస్తాను. సూర్య ఏం మాట్లాడుతున్నావు? ఆ రంగనాయకి నటకుమారులకి గన్నిచ్చి నన్ను చంపించాలని చూసావు కదా. నిన్ను చంపడం ఏంటి? చేతును కదా. అంటే ఆయన్ని చంపించాలని చేసావన్నమాట. లేదు, నిన్ను చంపించాలని చూడటం ఏంటి? ఇప్పుడు మాట తడబడ్డావు. దొరికిపోయావు బాబ్జీ. రోడ్డు మీద వాళ్ళు గన్నుతో నా మీద అటాక్ చేశారు. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి వచ్చారు. అమ్మని చేతుని చంపమని పంపిస్తే రంగనాయకి సూర్యకాంతాన్ని చంపాలని చూసిందా? ఏంటి బాబ్జీ, మాట పడిపోయిందా? అవును, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాక మాట పడిపోయింది. హాస్పిటల్లో రంగనాయకి నటకుమారిని నువ్వు చూసావా? చూసుంటే ఈ పాటికి వాళ్ళు నా చేతిలో చచ్చిపోయేవాళ్ళు. మొహానికి మాస్కులు వేసుకునున్నారు. పట్టుకుందామని చూస్తే పారిపోయారు. అయితే సూర్య వాళ్ళ మొహాలు చూడలేదన్నమాట. చూడు సూర్య, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. ఎవరిని చూసి ఎవరనుకున్నావు ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేసుకోవడానికి నేను నీకు ఫోన్ చేసింది. వాళ్ళు నీ కస్టడీలోనే ఉన్నారు. అవును, నా కస్టడీలోనే ఉన్నారు. అయితే వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించు. వీడియో కాలా చేస్తావా? లేకపోతే కమిషనర్ గారికి ఇప్పుడే ఫోన్ చేయమంటావా? ఊరు నాయన, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఏంటి, కాల్ చేస్తున్నావా లేదా? అంటే ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది సూర్య. వీడియో కాల్ రాకపోవచ్చు. అయితే నేనే చేస్తాను. ఈ రంగనాయకుళ్ళు ఎక్కడ చచ్చారో. ఇప్పుడు సూర్య వీడియో కాల్ చేస్తే నేను దొరికిపోతానే. హే కానిస్టేబుల్. సార్. ఏయ్, రంగనాయకి వాళ్ళకి ఫోన్ చేసి
ఎక్కడున్నారో కనుక్కో. ఓకే సార్. ఎక్కడున్నా అర్జెంట్కి ఇక్కడికి అలాగే సార్. రమ్మను. హలో సూర్యకాంతం. నీ వెదవ మొహం చూడటానికి కాదు నేను వీడియో కాల్ చేసింది. రంగనాయకి నటకుమారులు ఎక్కడున్నారో చూపించు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నేనెంత సిన్సియర్ ఆఫీసర్నో నీకు తెలీదు. హలో, ఎవరు? రంగనాయకి స్టేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు వదినా. నా అంచనా ప్రకారం ఆ రంగనాయకి వాళ్ళు నారాయణ కోసం మన ఇంటికి వస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ ఆచూకీ వాళ్ళకి తెలియకూడదు. అలాగే సూర్య. ఆ రంగనాయకి వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నారక్క? తప్పించుకోవడం కాదు, ఆ ఎస్ఐ బాబ్జీ గడే వాళ్ళని తప్పించుంటాడు. ఆ రంగనాయకి సూర్యకాంతాన్నే చంపాలని చూసింది. ఇప్పుడు గన్ను పట్టుకుని వస్తే మన పరిస్థితి ఏంటక్కా? అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలిపెట్టు. నువ్వు మాకు దండం పెడతావు గాని మేము నీకు పిండమే పెడతావురా. పిల్లలు కలవండి, నన్నేం చేయకమ్మా. మేము నిన్నేం చేయము. ఆ ఎస్ఐ బాబ్జీ గారు వస్తారు, అతను చూసుకుంటాడు. బా, వాడింకా రాలేదేంటి? వీడిని డైరెక్ట్ గా స్టేషన్ కి తీసుకువెళ్తే వీడిని అదుపులోకి తీసుకుని ఆ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేయొచ్చు కదా. స్టేషన్ కి తీసుకురావద్దని ఎందుకు చెప్పాడు? ఏమో, ఎదవ చచ్చినోడు. వాడి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో ఏమో. ఎక్కడ చచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుకో. రంగనాయకి, నేను నటకుమారి. ఓహో డార్లింగ్, ఎక్కడున్నావు? మీరెక్కడా? మీ దగ్గరికే బయలుదేరాను. ఆన్ ది వేలో ఉన్నాను. మేము మీరు చెప్పిన చోట్లోనే ఉన్నాము. వచ్చేస్తున్నా. త్వరగా రండి. వస్తున్నాడంటమ్మా. అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండి. పెళ్ళం పిల్లలు కలవండి. యహపా, ఎన్నిసార్లు ఇదే డైలాగ్ చెప్తావరా? సార్ చెప్పండి సార్. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. ఓకే సార్. అల్లుడు గారు, ఇటు ఇటు. అమ్మా, అతను నస్తమానం అల్లుడు అని పిలవకు. మనం ఈ కేసు నుండి బయటపడే వరకు తప్పదే. అబ్బా, మా నుండి ఎలా తప్పించుకోవాలనుకున్నావురా? సార్ నన్నేం చేయదు సార్, నాకే పాపం తెలీదు సార్. యదవ నాటకాలు ఆడుకో. ఆ సూర్యకాంతంతో చేతులు కలిపి విగ్రహాన్ని ఇంటి బయట పెట్టి వీళ్ళిద్దరిని పనిష్మెంట్ల పేరుతో టార్చర్ చేస్తారా? నా డార్లింగ్ ని కొడతారా? దాని పళ్ళు ఊడగొట్టాలనుకుంటారా? సార్ వద్దండి, మీకు దండం పెడుతున్నాను సార్, నన్ను చంపదు. వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. వద్దు సార్, మీకు కాళ్ళు మొక్కుతాను. హలో, అవునండి, అమ్మవారి విగ్రహమే.
మా అదృష్టం కొద్దీ వెలిసింది. వీలుంటే మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఉంటానండి. సార్ నన్ను చంపదు సార్. ఇదేంటి, ఈ విగ్రహం గురించి అందరికీ తెలిసిపోయింది. అది పెట్టిన విగ్రహం అని తెలిస్తే మొత్తం పులిహార అయిపోతుంది. ఈ ప్రాబ్లం నుంచి ఎప్పుడు బయటపడతామో ఏంటో. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్. నో నో. హే నారాయణ, నారాయణ, హే రైట్. ఇక్కడ ఆపేవింటి అల్లుడు? వాడిటే కదా పారిపోయింది. లేదు, వాడు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఆ ధనుంజయరావు గారు వస్తున్నారు. వీడొకడు వాడి దారిన వాడు పోకుండా మనల్ని ఫాలో చేస్తున్నాడే. ఎట్రా సార్. చెప్పండి సార్. అయ్యో, మేము ఇక్కడే ఆగుతాం. మీరు మాత్రం జీబుని వేగంగా ముందుకు తీసుకెళ్ళండి. ఆ ధనుంజయ్ గాడు గుడ్డిగా మిమ్మల్ని ఫాలో అవుతాడు. ఆ నారాయణ కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వాణ్ణి పట్టుకున్న తరువాత నేనే మీకు కాల్ చేస్తాను. సార్ ఇది మరీ అన్యాయం సార్. ఆయన నన్నెందుకు చంపుతారు సార్? అరే అలా చెప్పకపోతే నువ్వు అన్యాయం అయిపోతావు. పర్వాలేదా నీకు? అదేంటండి కేసు అట్టు తిప్పి ఇటు తిప్పి ధనుంజయరావు గారి మీదకి తోస్తున్నారు? మన టార్గెట్ సూర్యకాంతం కదా. చాపని పట్టాలంటే ఎర్రనే నమ్ముకోవాలి. ఆ ధనుంజయరావు అరెస్ట్ అయితే సూర్యకాంతం సగం చచ్చినట్టు. ఎరా చెబుతావా చస్తావా? నాకెందుకో ఆ జీప్లో ఎస్ఐ లేడు అనిపిస్తోంది. సూర్య, నాన్నకు ఫోన్ చేయి. చెప్పరా. నాన్న, మీ ముందు వెహికల్లో ఎస్ఐ ఉన్నాడా? తెలీదురా. పోనీ నారాయణ ఏమన్నా కనిపిస్తున్నాడా? లేదురా. పోలీస్ వెహికల్ వెళ్తుంది నారాయణ కోసమే కదా. ఆ వెహికల్ ని ఫాలో చేస్తే నారాయణని కాపాడుకోవచ్చని నేను ఫాలో చేస్తున్నాను. మీరెక్కడే? మీ వెనకే వస్తున్నావు నాన్న. నేను చెప్పానా, ఇది ఖచ్చితంగా మనల్ని డైవర్ట్ చేయడానికి ఆ ఎస్ఐ ఆడిన నాటకం. నీ గెస్సింగ్ కరెక్టే సూర్య. అనవసరంగా పొరపాటు పడ్డా. అక్కడికే వెళ్దాం పద. శబాష్ రా. రంగనాయకి మా కానిస్టేబుల్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో సార్ మిమ్మల్ని ఫాస్ట్ గా వెనక్కి రమ్మన్నారు. అలాగే మేడం. ఓకే. ఏంటండి ఎస్ఐ గారు, కోటీశ్వరుడు ది గ్రేట్ సూర్యకాంతం మామగారైన ధనంజయరావు గారు స్టేషన్కి వచ్చారేంటి? సెల్లో ఉన్న ఖైదీలకి పళ్ళు పంచడానికా? కాదు,
మీతో పాటు సెల్లు పంచుకోవడానికి వచ్చాడు. అదేంటి? మేమంటే వెధవలం కాబట్టి లోపలున్నాము, మరి ఈయన మాతో పాటు ఉండడం ఏంటి? వీడు నీకంటే యదవ పని చేశాడు. నువ్వు మోసం చేస్తే వీడేకంగా మర్డరే చేశాడు. కారుతో గుద్ది ఆ శిల్పి నారాయణ గారిని చంపేశాడు. అమ్మ బాబోయ్, మర్డరే? మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఎస్ఐ గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. మీరు నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తే బయట నా పరువు పోతుంది. ఆహా, అయితే యాక్సిడెంట్ చేశాడని నువ్వు చెప్తే మేము నమ్మాలా? నువ్వు నమ్మద్దు, కోర్టు నమ్ముతుంది. కోర్టుకి సాక్ష్యం కావాలి. నీ దగ్గరే ఉంది సాక్ష్యం. ఉంది. నా పేరు నారాయణ. నేనొక శిల్పిని. ధనుంజయరావు గారి అబ్బాయి మోసుపడి రంగనాయకి గారి కూతురుకి వాళ్ళింటిని రాసిచ్చేశారండి. ఆ ఇంటిని వాళ్ళకివ్వడం ఇష్టం లేక ధనుంజయరావు గారు నా దగ్గరకొచ్చి తనకొక అమ్మవారి విగ్రహం కావాలని, అది వాళ్ళ ఇంటి ముందు ప్రతిష్ఠించాలని చెప్పారండి. అది స్వయంభుగా వెలిసిన విగ్రహమని జనాలందర్నీ నమ్మించి ఇల్లు కూల్చుకుంటా ఆపగలిగారు. ఈ విషయం ఎస్ఐ బాబ్జీ గారికి అనుమానం వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆయన నన్ను పట్టుకుంటే నేను ఎక్కడ నిజం చెప్తానోనని, అలా జరిగితే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ధనుంజయరావు గారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు వాళ్ళ ఇంట్లో నన్ను బెదిరించారు. ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డాను. పోలీస్ స్టేషన్కి వెళ్లి నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటి వరకు నేను బతికుంటానో లేదో తెలియదు. ఎందుకంటే ధనుంజయరావు గారు నన్ను కారులో వెంబడిస్తున్నారు. ఎస్ఐ గారు, మీరే నన్ను కాపాడాలి. చూసావుగా, ఇది నారాయణ చనిపోయే ముందిచ్చిన మరణ వాంగ్మూలం. ఇది అబద్ధం అని నువ్వెలా చెప్తావు? ఇదంతా మోసం. నువ్వే వాణ్ణి కొట్టి కావాలనే అబద్ధం సాక్ష్యం చెప్పించావు. ఇది నిజం కాదు. కాదు. ప్రూఫే లేకుండా చేస్తావా? హే బాబ్జీ, నిన్ను మా నాన్న మీద చేయి చేసుకుంటావా? వదలండి బాబ్జీ, వద్దు బాబ్జీ, వద్దు బాబ్జీ. ఏంటి? ఏంటండి ఎస్ఐ గారు, రాత్రిపూట కూడా చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? 2 మర్డర్ కేసుల్లో నిందితులు. 3వ మర్డర్ చేయడానికి వచ్చారు. ఏంట్రా సినిమా చూస్తున్నావు? వాళ్ళు తీసుకుని లోపలే. అలాగే సార్. రండి. బాబా ఆగండి. ఎస్ఐ గారు, ఇలాంటి క్రూరమైన హంతకుల మధ్య ఆడపిల్లని నేను ఎలా ఉండగలను? రజనీ సార్, ఈవిని తీసుకెళ్లి పక్క సెల్లే. అలాగే సార్. బయటికి రా.
పూజ మా తాతగారు చంపదు. పూజ మా తాతగారు చంపదు. అమ్మ పూజ మా తాతయ్య నేను పూజ చేయలేదు. మా తాతగారు పూజ చంపదు. పూజ ఏమైంది? ఏమిందమ్మా? నాన్నగారు తాతయ్య గారిని దొంగ చంపేశారు. దొంగలు తాతయ్యని చంపడం ఏంటమ్మా? కలగాని వచ్చిందా? ఆయన స్టేషన్ లో ఉన్నారు, మనం ఇంట్లో ఉన్నాం. అమ్మా, దొంగలు తాతయ్య గారిని నిజంగా చంపేశారు. నేను చూశానమ్మా. నీకేదో పీడకాలు వచ్చినట్టుంది. కళ? అవునమ్మా, తాతయ్య గారికి ఏం కాదు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకో. లేదు, నాకెందుకు భయంగా ఉంది. తాతయ్యకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. లేదు నాన్నగారు, నేను తాతయ్యని చూడాలి. స్టేషన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు వెళ్ళడం వద్దమ్మా. మనం వెళ్ళినా చూడనివ్వరు. ఉదయాన్నే వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్ళాలి. నేను తాతయ్య గారిని చూసేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరు రానంటే చెప్పండి, నేను ఒక్కదానైనా వెళ్తాను. ఈ టైంలో వెళ్తే లోపలికి రానివ్వరు అని చెప్తుంటే ఒక్కదానివే వెళ్ళి ఏం చేస్తావు? స్టేషన్ బయట కూర్చుని భజన చేస్తావా? ఏదో ఒకటి చేస్తాను. ఆయన మా తాతగారు, నీకేం తెలుస్తుంది నా బాధ? నాన్న, వెళ్దాం పదండి. అది కాదు పూజ. అయ్యో, నేను చెప్పేది వినండి నాన్న. పూజ ఒక్క నిమిషం. నేను మా తాతయ్య గారిని చూడాలి. అమ్మ పూజ, పూజ, తాతగారు. ఏయ్, పూజ, ఎక్కడికి వెళ్తున్నావు? నా చేయదులు, నేను మా తాతగారిని చూడాలి. పూజ. అమ్మ పూజ. ఏ బాబ్జీ, చిన్న పిల్లని కూడా చూడకుండా నెట్టేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? కాదు, రాక్షసుణ్ణి. అయితే ఏంటి? చూడు బాబ్జీ, పాప నిద్రలో భయపడి ఆయన్ని కలవరిస్తోంది. ఒక్కసారి మాట్లాడి మేము వెళ్ళిపోతాం. ఏం మాట్లాడతారు? ఓ, కోర్టులో కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆయనతో ఎలా మాట్లాడాలో ఈ బుడ్డదానికి చెప్పి ఆయన చెవులు ఊదేద్దామని వచ్చావా? అడ్డదారులు తొక్కి కేసుని తప్పించాల్సిన అవసరం మాకు లేదు. ధైర్యంగానే కేసును ఎదుర్కొంటాం. అలాంటప్పుడు మరి కోర్టుకు రాక ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, రేపు కోర్టులో కలవండి. మా నాన్న నేరస్తుడు కాదు, క్రిమినల్ కాదు. ఆయనతో మాట్లాడకుండా ఆపే హక్కు నీకు లేదు. నా కూతురే కాదు, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటి కాలుస్తావా? కాల్చు కాల్చు కాల్చు. కాలుస్తావా? నా మాట వినండి. ఏమిటి? నా స్టేషన్కి వచ్చి నా మీదే దౌర్జన్యం చేస్తావా? పోరా బయటికి. బాబ్జీ, ప్లీజ్ ఒక్క నిమిషం పాపని ఆయనతో మాట్లాడినివ్వు. మేము వెళ్ళిపోతాం. కుదరదు. ఇదిగో సూర్యకాంతం, ఆ ఎస్ఐ గారు అసలే మొండతను. మీరెంత బతిమలాడినా మీ మాట వినడు. అందుకే నేను చెప్పిన డీల్కి ఓకే చెప్తే ఆయనతో మాట్లాడవేంటి, మీతో పాటు ఇంటికే తీసుకుపోవచ్చు. ఒకసారి ఆలోచించుకోరాదు. నీతో కాంప్రమైజా? ఛై! ఇదిగో మాజీ అల్లుడు, నువ్వు అనవసరంగా రెచ్చిపోకు. ఈ సూర్యకాంతం నిజంగా మీ కుటుంబాన్ని కాపాడటమే ముఖ్యమైతే ఈ డీల్ కి ఒప్పుకోమను. మా కుటుంబం కోసం సూర్య ఇంతవరకు ఏం చేసిందో, మాకు ఆపదొస్తే ఏం చేస్తుందో కూడా మాకు బాగా తెలుసు. నువ్వన్నదానికి తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయితే నీ కర్మ. ఎవరు రాళ్ళు విసిరేది? ఎవరు? రాయ్, ఎవరది? ఎవరు అది?
ఎవరాళ్ళు? తాతగారు అమ్మ పూజ, తేజ, అమ్మ. ఏంటిది? ఏంటి పొగంతా? ఏమో అల్లుడు, సడన్ గా స్టేషన్ అంతా పొగ కమ్ముకుంది. దగ్గరకు వస్తే కాల్చుకుంటా. సార్ కాల్చుకుంటా అని కాల్చుకోక హాస్పిటల్ మొత్తం తిప్పుతుంది ఏంటి సార్? దగ్గరకు వస్తే కాల్ చేసుకుంటా, కాల్చుకుంటా. దగ్గరకు వస్తే కాల్చుకుంటాను, కాల్చుకుంటాను. పూర్ణి, పూర్ణి, ఆగాగు, ఆగు. నాన్నకేం ప్రమాదం లేదు, ఆయన బానే ఉన్నారంట. ఆ విషయం నీకెలా తెలుసు? నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది పూర్ణి. ముందా కనిటివు గన్ తీసుకోండి ఎస్ఐ గారు. అదేంటి ఇప్పటి వరకు చస్తానని పరిగెత్తి సడన్ గా మీ చెల్లి రాగానే ఆగిపోయావు? అంటే నా సిక్స్త్ సెన్స్ మీద దానికి అంత నమ్మకం అండి. అవును ఎస్ఐ గారు, నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనిషి అవుతావు అంది. అయింది. 10th ఫెయిల్ అవుతావే అంది. అయింది. ఇప్పుడు ఇది చెప్పినట్టు మా నాన్న ప్రేమగా వచ్చి పూర్ణి ఎక్కడా అంటే తను ఆత్మహత్య చేసుకుంది అని చెప్తే ఆ బాధతో ఆయన చనిపోతారు. కాబట్టి నేను చచ్చి ఆయన్ని చంపుకోలేను. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన పెద్ద, నేను చిన్న. పెద్దవాళ్ళు ఆయన పోకుండా చిన్నవాళ్ళ ముందు పోవాలనుకోవడం ధర్మం కాదు. ఒకవేళ మా నాన్నగారు పోతే అప్పుడు మీ గన్నిచ్చి కోఆపరేట్ చేస్తారుగా. నువ్వు రావే. పద పద.